మనం హెల్త్ ప్రికాషన్స్ చాలా తీసుకుంటాం. ఇయర్లీ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్, స్కాన్స్ ఇవన్నీ చేయించుకుని హెల్త్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. దట్స్ ఫైన్. బట్ స్లీప్ హెల్త్ ని మాత్రం అస్సలు పట్టించుకోం. ఎందుకు? మీరు బాగా పడుకుంటున్నారని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ గురకొచ్చిన పక్కన వాళ్ళకి తెలుస్తుంది మీరు బాగానే పడుకుంటారు. కానీ డే టైం లేవగానే మీకు అంత ఫ్రెష్ గా అనిపించదు. మార్నింగ్ హెడ్ ఏక్స్ అనిపిస్తాయి. ఎంతసేపు పడుకున్నా 10 hours పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఇంకా పడుకోనట్టే అనిపిస్తుంది. ఇవన్నీ మీకు ఉన్నట్టయితే కనుక మీకు స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డే టైం మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర రావడం, డ్రైవ్ చేస్తున్నప్పుడు తూలడము, తెలియకుండా నిద్ర రావడము, ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నా లేదా ఖాళీగా కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, టీవీ చూస్తున్నా నిద్ర బాగా వస్తుంది అంటే మీకు స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉండొచ్చు. అసలు ఈ స్లీప్ యాప్నియా అంటే ఏంటి? నైట్ పడుకున్నప్పుడు మనం అందరం కూడా గాలి పీలుస్తూనే ఉంటాం. ఇట్స్ అన్ ఇన్వాలంటరీ ప్రాసెస్. మీరు గాలి పీలుస్తారు, కానీ ఆ గాలి అనేది లోపలికి వెళ్ళడానికి ఈ దారిలో వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే ఇవంతా ఓపెన్ ఉండాలి. మీకు అలర్జీ ప్రాబ్లం అంటే రైనైటిస్ లేదా ఎడినాయిడ్ టాన్సిల్స్ ప్రాబ్లం లేదా ఇక్కడ టంగ్ అనేది బాగా వెనకకు పెట్టడం జరిగితే గనక ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎస్పెషల్లీ నెక్ థిక్ గా ఉన్న, షార్ట్ గా ఉన్న, ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాబ్లం వల్ల మీ లైఫ్ క్వాలిటీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అది పర్సనల్ లైఫ్ లేదా సోషల్ లైఫ్ అన్ని కూడా ఈ డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు అలసిపోయినందుకు మీకు నిద్ర వస్తుంది లేదా కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు, కానీ మనం ఎంత అలసిపోయినా కానీ నైట్ సరిగా పడుకుంటే కనుక నెక్స్ట్ డే కి ఫుల్ ఎనర్జీ వస్తుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ స్లీపింగ్. స్లీప్ ఈస్ టు రికవర్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్. బ్రెయిన్ రికవర్ అవ్వడం కోసమే స్లీప్. సో మీకు నైట్ గురక వస్తుందని ఎవరన్నా చెప్పినా, మీరు మార్నింగ్ లేవగానే మీకు ఫ్రీగా అనిపించట్లేదు, ఫ్రెష్ గా అనిపించట్లేదు, లేదా నిద్ర వస్తుంది, లెథార్జిక్ గా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, అంత రికవర్ అయినట్టు అనిపించట్లేదు అంటే ఖచ్చితంగా దాన్ని మీరు టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ స్లీప్ యాప్నియా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. దీని వల్లనే బీపీ, షుగర్, హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా చాలా మందికి ఒబెసిటీ అంటే లావుగా అయిపోవడము, దాని తర్వాత చాలా యాక్సిడెంట్స్ కూడా ఈ స్లీప్ యాప్నియా ఉంటే జరుగుతాయి. ఒక స్టడీ ఉంది ఇండియాలో, 20% ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఇది ఎయిమ్ స్టడీ. అంటే ఆల్మోస్ట్ 100 యాక్సిడెంట్స్ అయితే అనుకుంటే 20 యాక్సిడెంట్స్ లో ఎవరో ఒకరికి స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉండొచ్చు. దాని వల్ల వాళ్ళు ఓవర్ గా స్లీపీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ జరిగే యాక్సిడెంట్స్ లో ఇవి ఎక్కువగా చూస్తుంటాం. సో స్లీప్ యాప్నియా అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం. అది నైట్ మీకు తెలియకుండా స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసే లోపలే డే టైం వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి, లైక్ హైపర్ టెన్షన్ అండ్ అదర్ ప్రాబ్లమ్. దీని వల్ల సఫర్ అనేది చాలా అవుతారు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కాకుండా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గడము, ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఏం చేద్దామన్నా, ఇలా చాలా ఇష్యూస్ మీకు స్లీప్ యాప్నియా ఉంటే రావచ్చు. సో మీ స్లీప్ హెల్త్ ఎలా ఉంది తెలుసుకోవడానికి కోసం స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేయించుకోవాలి. స్లీప్ స్టడీలో చాలా లెవెల్స్ ఉంటాయి. సో ఏది పడితే అది కాదు. డాక్టర్ ఏదైతే అడ్వైస్ చేస్తారో మీ స్లీప్ స్పెషలిస్ట్ అది చేయించుకుంటే మాత్రమే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గురక ప్రాబ్లమ్ ని లైట్ తీసుకోకుండా స్లీప్ యాప్నియా ఉందో లేదో తెలుసుకొని మీ లైఫ్ ని కాపాడుకోండి. టేక్ కేర్.